ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 20. మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. రోమాపత్రిక 14:12. మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అనునవి రక్షణ యొక్క 5వ 6వ ప్రధానమైన నియమములు. హెబ్రీ పత్రిక 6:1-2. ఒక దినమున మనము మృతుల పునరుత్థానమును పొందుదమని నమ్మవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50-57 వరకు. ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా నుందురు. పునరుత్థానమును గూర్చి నేను నమ్మునదేమనగా, నా ప్రభు ఏ విధముగా తిరిగి లేచెనో ఆ విధముగానే ఆయన నా కొరకు తిరిగి రానయ్యున్నాడు. నేను ఆయనను చూచినప్పుడు ఆయనను పోలియుందును. ఎవరైతే మృతుల పునరుత్థానమును గురించి నమ్మరో వారు లోక సంబంధులుగా నొగుదురు. ప్రభు యొక్క 2వ రాకడ కొరకు సిద్ధపడవలనను కోరిక వారికి ఉండదు. ఆ దినము కొరకు సిద్ధపరచబడుట కొరకే ప్రతి ఆదివారమున మనము ప్రభువు బలలో పాలు పొందుదము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26. మన నిమిత్తం మరణించిన యేసుక్రీస్తు ప్రభువు మనలను తీసుకుని వెళ్ళుటకు, మనకు మహిమా శరీరములను ఇచ్చుటకు మరలా తిరిగి రానయ్యున్నాడని ఆ విధముగా మనము ప్రచురించుదము. మృతుల పునరుత్థానమునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము లోక సంబంధమైన మోసముల నుండి రక్షించబడితిమి. ఈ భూమి మీద మన జీవితము గురించి లెక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలవబడవలసి వచ్చును. మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. రోమాపత్రిక 14:12. మన మాటలను గురించి, క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలనని దీని అర్థము. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. మత్తయి సువార్త 12:36-37. నిత్యమైన తీర్పును గూర్చిన నమ్మకము మనము కలిగి ఉన్న ఎడల మన మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా నుందుము. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అనుకోకుండగానే అనేక సార్లు అర్థములేని మాటలు మాట్లాడదుము. నిత్యమైన తీర్పునందు నమ్మకముంచువారు తమ ధనమును గాని, సమయమును గాని, శక్తిని గాని వ్యర్థపుచ్చరు. మెలకువ కలిగి జీవించుటలో మనము మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. హెబ్రీ పత్రిక 6:1-2 చెప్పబడిన ప్రాముఖ్యమైన 6 నియమములు కలిసి ఉండును. మనము వాటిని వేరు చేయలేము. నిర్జీవ క్రియల విషయమై నీవు పశ్చాత్తాపడిన ఎడల, దేవుని యందు విశ్వాసముంచిన ఎడల, నీటి బాప్తిస్మమునందు, హస్త నిక్షేపణ యందు సాక్ష్యమిచ్చిన ఎడల, మృతుల పునరుత్థానమునందు, నిత్యమైన తీర్పునందు నీవు విశ్వాసముంచిన ఎడల, నీవు బలమైన పునాది మీదకి వచ్చి ఆత్మీయంగా ఎదిగెదవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.